ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, నా పేరు వలి. బంగ్లాదేశ్తో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో సరిహద్దు అవతల ఒక కొత్త పాట మొదలైంది. భారత్ ఊపిరిని ఆపేస్తాం, సిలిగురి కారిడార్ను కట్ చేస్తాం, ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారు అటువైపు ఉన్నవాళ్ళు. పాపం వాళ్ళకి తెలియని విషయం ఒకటే, ఇది పాత ఇండియా కాదు. సిలిగురి ఇప్పుడు పాతపడ్డ చికెన్ నెక్ అంతకన్నా కాదు. సిలిగురి కారిడార్ ఒకప్పటి బలహీనత, కానీ నేడు అదే బలం. అదిప్పుడు శత్రువు గుండెల్లో దిగే బల్లెం. భారత సైన్యపు ఉక్కు కోట. అంగుళం కదిలించాలన్నా వెన్నులో వణుకు పుట్టాలి. ఒకవైపు శత్రువుని వేటాడే త్రిశక్తి కోర్, మరోవైపు అడవుల్లో నక్కిన భైరవ బెటాలియన్స్, ఆకాశంలో హాషిమారా ఎయిర్బేస్ గర్జన, గాలిలో ఏ గనైనా సరే ఇట్లే కాల్చి పారేసే సుదర్శన చక్రం. వీటికి తోడు సరిహద్దులో బ్రహ్మాస్త్రం రెడీగా ఉంది. టచ్ చేస్తే మాడిపోతారంతే. అసలు సిలిగురి కారిడార్లో ఏం జరుగుతోంది? మన సైన్యం అక్కడ నిర్మించిన అభేద్యమైన కోట గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. సిలిగురి కారిడార్, దాన్నే చికెన్ నెక్ అంటాం. ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంతో కలిపే ఆ సన్నని దారి. ఎందుకంటే ఇది కోడి మెడల చాలా సన్నగా ఉంటుంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రాంతం దశాబ్దాలుగా భారతదేశానికి ఒక పెద్ద భయంగా, బలహీనతగా ఉండింది. ఎందుకంటే ఆ సిలిగురి కారిడార్ ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, పైన భూటాన్, కొంచెం అవతల డ్రాగన్ కంట్రీ చైనా చుంబీ లోయ మధ్యలో ఇరుక్కుని ఉంది. అక్కడ యుద్ధం అంటూ వస్తే శత్రువులు ఈ చిన్నని దారిని కట్ చేస్తే చాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, 7 సిస్టర్స్ అంటాం కదా, ఆ 7 రాష్ట్రాలు భారతదేశం నుంచి తెగిపోతాయి. అందుకే చైనా చుంబీ లోయ ద్వారా ఈ కారిడార్పై కన్నేసింది. అదందరికీ తెలిసిన విషయమే. గతంలో జరిగిన డోక్లాం వివాదం కూడా దీనికి దగ్గరలోనే ఉంది. ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తే చైనా దాన్ని కట్ చేసి మన దేశాన్ని 2 ముక్కలు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్లు వేస్తోంది. అందుకే దీన్ని మనం వీక్ పాయింట్ అనుకున్నాం. కానీ 2025 నాటికి కథ మారింది. అక్కడ అఫెన్సివ్ డిఫెన్స్ అనే వ్యూహాన్ని అమలు చేసింది. అంటే శత్రువు దాడి చేసే వరకు ఆగటం కాదు, వాడు కాలు కదిపితే, అక్కడ కాలు పెడితే వాడి స్థావరాలనే పేల్చేసే రేంజ్లో అక్కడ మన సైన్యం మోహరించి ఉంది. బలంగా కనిపిస్తోంది, వెన్నులో వణుకు పుట్టేలా చేస్తోంది. అక్కడ మన సైన్యం ఏర్పాటు చేసిన చక్ర వ్యూహంతో శత్రువులకు నిజంగానే గజ 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 వణికిపోవాలి. మొదటిది త్రిశక్తి కోర్. పశ్చిమ బెంగాల్లోని సుఖ్నా హెడ్ క్వార్టర్స్గా పనిచేసే ఈ దళం సిలిగురి కారిడార్కి మొదటి రక్షణ గోడ. ఇక్కడ ఉన్న సైనికులు సామాన్యులు కాదండి. కొండల్లో, లోయల్లో యుద్ధం చేయటంలో ఆరితేరిన వారు. శత్రువు ఏ వైపు నుంచి వచ్చినా సరే ముందు తగిలేది ఈ త్రిశక్తి కోర్కే. వాళ్ళని దాటి అంగుళం కూడా ముందుకు రాలేరు. ఇది సిక్కిం, ఉత్తర బెంగాల్, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తుంది. త్రిశక్తి కోర్ సైనిక సామర్థ్యంతో పాటు విద్యను ప్రోత్సహించడానికి స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో అతి వేగంగా బ్రిడ్జిలు నిర్మించడం ఈ త్రిశక్తి యొక్క సామర్థ్యం, బలం. ఇక రెండవది భైరవ బెటాలియన్స్. ఇది శత్రువుకి నిద్ర లేకుండా చేసే కొత్త దళం. పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు ఎంత ఫాస్ట్గా ఉంటారో వీళ్ళు అంతే ఫాస్ట్. వీళ్ళని హెలికాప్టర్ల ద్వారా క్షణాల్లో సరిహద్దుకి తరలించవచ్చు. వీళ్ళు ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలా దాడి చేస్తారో కూడా శత్రువు అస్సలు కనిపెట్టలేడు. వాళ్ళ ఊహకు కూడా అందరి విధంగా దాడి చేస్తారు. ఒకవేళ దాడి చేస్తే ఖతం. వీరికి భైరవ అని పేరు పెట్టారు. అందుకే ప్రతి బెటాలియన్లో 250 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులు ఉంటారు. వీరిని పదాతి దళం, ఆర్టిలరీ, సిగ్నల్స్, ఎయిర్ డిఫెన్స్ ఇలాంటి విభాగాల నుంచి తీసుకుంటారన్నమాట. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాలు, డ్రోన్లతో కూడి ఉంటాయి. సరిహద్దుల్లో వేగవంతమైన, వ్యూహాత్మకమైనటువంటి దాడులు చేయటం, ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా సైన్యాన్ని బలోపేతం చేయటంలో వీళ్ళది అందవేసిన చెయ్యి. ఈ బెటాలియన్లను సిలిగురి కారిడార్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల రక్షణలో మోహరించి అటువైపు శత్రువు చూడాలంటేనే, శత్రువు అటువైపు రావాలంటేనే 1కి 10 సార్లు ఆలోచించుకుని రావాలి. ఇక మూడోది ఆకాశంలో హాషిమారా గర్జన.
సిలిగురి కారిడార్కి అత్యంత సమీపంగా ఉన్న హాషుమారా ఎయిర్ బేస్లో భారత్ తన బెస్ట్ ప్లేయర్స్ని దింపింది అక్కడ. అవే రఫేల్ యుద్ధ విమానాలు. ఇవి చైనా గగనతలంలోకి దూసుకెళ్లి దాడులు చేయగలవు. వీటికి తోడుగా సుదర్శన చక్రం లాంటి S-400 మిసైల్ సిస్టమ్ అక్కడ ఉంది. ఇక నాలుగోది అస్ని డ్రోన్ ప్లాటూన్స్. మనుషులు చూడలేని చోట ఈ డ్రోన్లు కాపలా కాస్తాయి. రాత్రి పగలు తేడా లేకుండా సరిహద్దులో చీమ చిటుక్కుమన్నా ఇవి ఇట్టే పసిగడతాయి. వీటిని తప్పించుకోవటం సాధ్యమే కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరగా అసలైన బ్రహ్మాస్త్రం గురించి తప్పకుండా చెప్పుకోవాలి. అదే 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్. దీన్ని కేవలం డిఫెన్స్ కోసం పెట్టలేదు, ఇది కేవలం అటాక్ కోసమే పెట్టారు. 17 మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ అనేది భారత సైన్యం యొక్క మొదటి పర్వత దాడి కార్ప్స్. దీని ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లోని పనాగఢ్లో ఉంది. చైనా సరిహద్దులో వేగవంతమైన ప్రతిచర్య, ప్రతి దాడి సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దీన్ని స్థాపించారు. దీన్ని బ్రహ్మాస్త్ర కార్ప్స్ అని కూడా పిలుస్తారు. ఇది LAC వద్ద సైనిక సామర్థ్యాలను పెంచడానికి, అలాగే హిమ్ విజయ్ వంటి వ్యాయామాల్లో పాల్గొంటుంది. చూశారుగా, సిలిగురి కారిడార్ అంటే చాలా సన్నని దారి, దాన్ని ఇట్లే కొట్టేయచ్చు, ఇట్లే లేపేసేయచ్చు. మొత్తం ఆ 7 రాష్ట్రాలు, మన దేశానికి చెందిన ఆ 7 సిస్టర్స్ని ఇట్టే కైవసం చేసుకోవచ్చు అని ఎవరైనా, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ ఎవరైనా సరే అలాంటి ఆలోచన చేస్తే ఏ స్థాయిలో భారత్ విజృంభిస్తుందన్నది నేను చెప్పినటువంటి మన బలగాల సామర్థ్యం ఈ పాటికి అర్థమై ఉంటుంది. శత్రువు పాలిట డెత్ ట్రాప్. ఒకప్పుడు నిజంగా ఈ కారిడార్ అంటే భయపడ్డాం, ఎప్పుడు ఏం జరుగుతుందో, శత్రువులు మనకంటే బలంగా ఉన్నారేమో అని చెప్పి భావించి మనం భయపడుతూ ఉన్నాం. కానీ 2000, 2010, 2020, 2025 మోదీ గారి నేతృత్వంలో 2025లో ఉన్న మన బలగాల సామర్థ్యం ఎవ్వరికీ తీసిపోనట్టుగా ఉంది. ఎవరైనా సరే ఇప్పుడు భారత్ చికెన్ నెక్ను కట్ చేసి దేశాన్ని ముక్కలు చేస్తామని ఆశపడితే వాళ్ళ మెడలను మన సైన్యం ఇలా వంచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల గురించి, మన బలగాల సామర్థ్యం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా సరే మన చికెన్ నెక్కని, మన సిలిగురి కారిడార్ని టార్గెట్ చేయాలని చూస్తే వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది? ప్లీజ్ కామెంట్.